పుట్టించాడులే అమ్మ కంటే ముందుగా, నాన్న కంటే ముందుగా. ఆ దేవునిలోనే ఉన్నవారమే, ఆ దేవుని కడుపులో ఉన్నవారమే. అందరికంటే ముందు అతడే అన్నీ చేసింది అతనే. అందరికంటే ముందు అతనే అన్నీ చేసింది అతనే. క్రీస్తునందు దేవుని ప్రియులను మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాయంకాల వేళ మీరు చదువుతున్న అంశం మినుగురులు మనిషికి పంచే జ్ఞానపు వెలుతురులు అని. చిన్నప్పుడు వాటిని చూడడానికి ముచ్చటపడి వాటిని పట్టుకుని సీసాలో బంధించి కాసేపు వాటితో సంతోషాన్ని, వాటి వెలిగే విధానాన్ని చూచి ఆనందపడే ఒకనాటి చిన్ననాటి వయస్సు. వీటిని తెలియని వారంటూ ఎవరు ఉండరు. నిజానికి ప్రకృతిలో ఎడిసన్ బల్బు కనిపెట్టిన తరువాత వెలుగు అంటే ఏంటో అప్పటి వరకు ప్రపంచానికి సూర్యకాంతి తప్ప కృత్రిమమైన వెలుగు వాళ్ళకి తెలియదు. ఒక బల్బును ఎడిసన్ వెలిగించిన తరువాత నిజంగా కాంతి అనేది ఒక పదార్థం నుండి వస్తుందా అనేది వాళ్ళు తెలుసుకున్నారు. నాటి నుండి నేటి వరకు కాంతులలో బ్రతకడానికి మనిషి ఇష్టపడుతున్నాడు. అలాంటిది దేవుడు ప్రకృతిలో కోట్ల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ అందమైన ఈ భూగోళం, ఈ భూగోళం మీద ఎన్నో జీవరాశులు, వాటిలో ప్రాకే పురుగులు, ఎగిరే పక్షులు, నేలను బ్రతికే జంతువులు, వీటన్నిటిని కూడా మనుషుల కోసం దేవుడు చేశాడు. కొన్నిటిని ఆహారం కోసమైతే, కొన్నిటిని మీ ఆహ్లాదం కోసమైతే, మరికొన్నిటిని మీకు జ్ఞానాన్ని నేర్పించటం కోసం ఆయన చేశాడు. అందుకే చాలా సందర్భాల్లో మనం బైబిల్లో చదువుకున్నాం, పగటికి పగలు చేసే బోధ, రాత్రికి రాత్రి తెలిపే జ్ఞానం. అలాగే జీవరాశులు, వాటి బ్రతుకు విధానం, వాటిని తెలుసుకోవటం వలన ఎన్నో సంగతులు మనం నేర్చుకుంటున్నాం, నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. నిజానికి దేవుడు చేసిన ప్రకృతి అంతటిలోనూ జ్ఞానం ఉంది. ఏదో కొన్నిటిలోనూ ఉందని మనం అనుకుంటున్నాం, మనం తెలుసుకున్న వాటిలోనే ఈ జ్ఞానం ఉంది అనుకుంటున్నాం. కానీ ఆ మహానుభావుడు కలుగజేసిన సర్వ సృష్టిలో ప్రతి అణువులోనూ జ్ఞానం దాగి ఉంది. కాకపోతే దాన్ని మనం వెతకాలి, దాన్ని మనం పరిశీలించాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్న వాటిని జ్ఞానం అనుకుంటున్నాడు, తెలుసుకొని వాటిని వ్యర్థము అనుకుంటున్నాడు మనిషి. కానీ అభిప్రాయం తప్పు. దేవుడు చేసిన ప్రతి దాని వెనుక ఒక జ్ఞానయుక్తమైన ఆలోచన ఆయనకుంది. అది నిజంగా మనం గ్రహించిన నాడు అది చిన్నదే కానీ పెద్దదే కానీ ప్రతి జీవి దాని బ్రతుకు విషయంలో జ్ఞానాన్ని మనకు నేర్పించేదిగా ఉంది. అందుకే ఒక చీమ దగ్గరికి వెళ్ళమన్నాడు, జంతువులను చూచి జ్ఞానాన్ని నేర్చుకోమన్నాడు, ఎగిరే పక్షులను చూడమన్నాడు. ప్రియులారా, ఇలా దేవుడు చేయడానికి గల కారణం తన పిల్లలకు జ్ఞానాన్ని నేర్పించాలి అని. ఆయన దాచి ఉంచిన సందేశాన్ని తన పిల్లలు గ్రహించగలగాలి అని. కానీ ఈరోజున్న బిజీ లైఫ్లో మనిషి వాటన్నిటినీ చూచి ఆనందించి వాటిని అనుభవించడానికి అలవాటు పడ్డాడే కానీ దేవుడు చేసిన వాటి వెనుక ఆంతర్యం, ఉద్దేశం మనిషి గ్రహించలేకపోతున్నాడు. అది నిజంగా చాలా దురదృష్టకరం. నిజానికి దేవుడు వాటిని ఎందుకు చేశాడు అంటే నిష్కారణంగా ఆయన చేయలేదు. ప్రతిదాని నిర్మాణం వెనుక ఒక గొప్ప కారణం ఉందని
బైబిల్లో దేవుడు రాయించాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులరా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. అవి ఉన్నాయి అంటే అది ఏదైనా కావచ్చు. ఏమండి, పురుగులు కావచ్చు, పక్షులు కావచ్చు, చతుష్పాద జంతువులు కావచ్చు. ఇలా ఈరోజు మన కంటితో చూసే ఎన్నో, చివరికి కంటికి కనిపించని సూక్ష్మాకారంలో ఉన్నవి కూడా, వాటికి పుట్టుక జరిగింది అంటే అది దేవుడిచ్చినదే కదా. నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పాను. కనుక దేవాది దేవుడే వీటికి సృష్టికర్త. చేశాడు అంటే దాని వెనక ఒక ఆలోచన. సామెతల గ్రంథం మరొక మాట చూద్దాం. 16వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదవగలిగితే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, యెహోవా ప్రతి వస్తువు దాని పనిని నిమిత్తము కలుగజేసెను. దాని పని నిమిత్తము, ప్రతిదానికి ఒక పని ఉంది. కాకికి ఒక పని ఉంది, పావురానికి ఒక పని ఉంది, రామచిలుకకు ఒక పని ఉంది, పిచ్చుకకు ఒక పని ఉంది. ఇలా జంతువులలో కానీ పక్షులలో కానీ జీవరాశులన్నిటిలో వీటన్నిటినీ కలుగజేశాడు అంటే వాటి పని నిమిత్తం కలుగజేసును అంటున్నాడు. చూడండి, మరి మనమేం చేయాలి? దాన్ని విచారించాలి. ఎందుకు చేశాడు? వాటి జీవితాన్ని చదివి లేదా వాటి గమనాలను మనం చదివి మనం జ్ఞానాన్ని నేర్చుకోగలగాలి. ఈరోజు మనిషి ప్రకృతిలో ఎన్నిటినో సాధించగలిగాడు. మందుల రూపంలోనా, లేదా టెక్నాలజీ రూపంలోనా, వైజ్ఞానం, ఏమండి, ఇటువంటివన్నీ సాధించగలిగాడు అంటే ప్రకృతిని చూసే కదా. ఒక విమానం, ఒక రైలు బండి, ఏమండి, ఒక ఓడ. ఈరోజు ఆధునిక శాస్త్రం దేనిని కలుగజేసినా దాని వెనక ఉన్నది ప్రకృతే. 100% దాన్ని ఒప్పుకొని తీరాలి. అంటే ప్రకృతిని చూచి ఇది చేస్తే బాగుంటుంది అంటే, ఇలా ఎగరగలడా మనిషి? ఇలా పక్షి లాంటి ఆకారం ఉంటే గాలిలో ఎగరగలడా? ఒక రోకల బండిలా ఉంటే ఒకేసారి ఒక రైలు బండిలా నడవగలడా, వెళ్ళగలడా? ఇలా మనిషి అనేక విషయాలను ప్రకృతిని చూసే నేర్చుకున్నాడండి. అన్ని రంగాలు. కాబట్టి దేవుడు చేశాడు అంటే దాని వెనక ఒక కారణం ఉండి తీరాలి. మరి ఆ కారణాన్ని మనం వెతకగలుగుతున్నామా, లేదా దాని అవసరతను బట్టి మనం తెలుసుకొని దాన్ని ఏ విధంగా వాడుకొని కేవలం ఆనందించడానికో, వ్యాపారం చేయడానికో, ఏమండి, భోగాలు అనుభవించడానికో, దానికోసం ప్రకృతిని చేశాడు? అంతవరకే పరిమితం అయిపోయింది ఈరోజు మానవ జ్ఞానం. అంతకు మించి వెళ్ళాలి. అందుకే దేవుడు విచారించమని చెప్పాడు యోబు గ్రంథంలో. ఒకసారి ఆ మాట ఈ సందర్భంలో మరలా జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అంటున్న మాట. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. నేర్చుకో అంటున్నాడు. ఈరోజు మనం ఆలోచించే ఈ మినుగురువులో అంటే ఒక పురుగు, కానీ దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దాని శరీరంలో నిక్షిప్తంగా దాగి ఉన్న వెలగటం. ఈరోజు వెలగాలి అంటే ఖచ్చితంగా దానికి ఒక శక్తి, విద్యుత్ శక్తి ఉండాలి. ఏమంటే ఈరోజు మనుషుడు వెలిగించిన ఏ దీపాలు కానివ్వండి, లేదా ఎల్ఈడి బల్బ్స్ కానివ్వండి, ఈరోజు ఆధునికమైనవి మార్కెట్లో దొరికేవి, వేటినైనా వెలిగించడానికి ఒక శక్తి కావాలి. మరి ఈరోజు మినుగురులుగా అవి వెలుగుతున్నాయి అంటే, స్వయంగా వెలుగుతున్నాయి అంటే, వాటికి ఏ తాడులు లేవు, వైర్లు లేవు, అవి వెలగగలుగుతున్నాయి అంటే దానికి కారణం దేవుడే దాని నిర్మాణాన్ని ఆ విధంగా చేశాడు. అలానే అన్ని పక్షులకి, అన్ని జీవరాశులకి ఆ వెలుగును పెట్టలేదు. కొన్నిటికి మాత్రమే ఆయన పెట్టాడు అంటే ఆయన ఆలోచన ఉంది. ఏదో మనిషికి నేర్పించాలను, లేదా మనుషులు వాటిని చూసి నేర్చుకోవాలను, చీమలను చూసి ఎలాగైతే వాటి నడతలను చూసి జ్ఞానం తెలుసుకోమన్నాడు అంటే అవి నడిచే విధానం, అందులో జ్ఞానం. అంటే ప్రతిదాన్ని గమనించాలి, గమనించి తెలుసుకోవాలి అన్నది ఆయన ఉద్దేశం.
ప్రియులారా, ఈరోజు ఈ చిన్న పురుగులుగా మినుగురులు మనం చూడగలిగితే నిజంగా వాటి పొట్ట భాగంలో, ఉదర భాగంలో లేదా తోక భాగంలో దేవుడు దాన్ని సృష్టించిన విధానంలో ఒక లూసిఫరస్ అనే ఒక పదార్థం దాని కడుపులో దాచి ఉంచటం వల్ల అది బయట ఉన్న ఈ ప్రకృతిలోని జీవవాయువు అయిన ప్రాణవాయువును తాకినప్పుడు వాటిలో జరిగిన కెమికల్ రియాక్షన్ శాస్త్రం చెప్పినట్టుగా వాళ్ళు ఏ విధంగానే వివరించనివ్వండి, కానీ అది వెలుగుతూ 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 ఉంటుందంటే ఒక కాంతిలాగా స్వయంగా ప్రకాశించే శక్తి, జీవం ఆ చిన్ని పురుగు, చిన్న జీవరాశిలో ఉంది. దేవుని పిల్లలారా, దేవుడు వాటి నిర్మాణాన్ని చేశాడు. అది ఎలా వెలుగుతుందో, నిజంగా అది వెలుగుతున్నప్పుడు ఎంత అందంగా కనబడుతుందో ఏమండి ఒకసారి ప్రత్యక్షంగా మనం చూద్దాం. ఎందుకంటే దేవుని ప్రకృతిని ఆస్వాదించాలి. మనం చూచి రంగులను చేసింది చూసి ఆస్వాదించడానికి, వాసనలు చేసింది పీల్చి ఆనందించడానికి, ఏమండి రుచులను చేసింది నాలుకతో రుచి చూచి ఆనందించడానికి, అన్నీ మన సంతోషం కోసమే చేశాడు ఆయన. కానీ ఏ విధంగా పరిశీలిస్తున్నాం, ఏ విధంగా వాటిని చూడగలుగుతున్నాం, ఏ దృష్టితో వాటిని మనం పరిశీలించగలుగుతున్నాం అనేది మనం ఆలోచించాలి. కనుక ఎలా అవి వెలుగుతున్నాయి అన్నది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాను. ఒకసారి మీరు చూడండి. వీడియో ప్లే చేయనా? ఇంచుమించు 2000 రకాలుగా వీటి జాతు ఒక ప్లే చేయను వెళ్ళి 2000 రకాలుగా వాటి సౌండ్ తగ్గించేయండి. ఏమండి చూసారు, ఒక బల్బు వెలుగుతున్నట్లుగా అవి వెలుగుతూ, నిజంగా ఆ చెట్ల మధ్య అవి వెలుగుతూ ఆ పచ్చటి ఆ రంగులతో కనబడుతున్నప్పుడు దీపకాంత అన్నట్టుగా ఉంటుంది. పండగలకు మనం చేసుకునే సీరియల్ సెట్ లైటింగ్ అంటారు, అది లేకుండా ఏ పండగ లేదు. నిజానికి అదొక దీపంలాగా, ల్యాంటర్న్ అంటారు దాని, దీపంలాగా కిందన దాని పొట్ట భాగంలో చూసారా, ఎప్పుడైతే ఆక్సిజన్ దానికి తగులుతుందో వెంటనే అది వెలగడం, దాని బయోలుమినిసెన్స్ అంటారు. అంటే కాంతి విరజిమ్ముతుంది. కాంతి దాని ఉదర భాగంలో దేవుడు పెట్టిన ఆ ప్రకృతి నిర్మాణంలో ఆ చేసిన విధానం, అది చూచినప్పుడల్లా ఎంతో ఆహ్లాదం దాన్ని పట్టుకోవాలని. చూసారా దాని తోక దగ్గర భాగంలో చూసారా సిగ్నల్ లైట్లు ఎలాగైతే మనకు వెలుగుతుంటాయో, ఏమండి సిగ్నల్ లైట్లు వెలుగుతుంటాయి. ఒక రెడ్ లైట్, గ్రీన్ లైట్, ఆరెంజ్ లైట్ ఇండికేషన్. ఒక లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది అంటే, ఒక ఎగిరే విమానం మనం చూడగలిగితే అది ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. రెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ సిగ్నలింగ్ అది. ఇకపోతే దాంట్లో చూడండి లూసిఫరన్ అంటే లూసిఫరస్ అనేది ఉంటుంది. దాని అర్థం ఏంటి? కొంచెం ముందుకు రాని నాన్న. దాని అర్థం ఏంటంటే కొంచెం ముందుకంటే వెనక్కి, మీరంతా వెనక ముందు ఉంటారు మీరు. ద మార్నింగ్ స్టార్ అంటే ఆ పదాన్ని ఎందుకు పెట్టారు అంటే, ఏమండి తెల్లవారి ఏది కనబడనప్పుడు, ఏ కాంతి లేనప్పుడు కనిపించేదాన్ని ఉదయ నక్షత్రం అంటారు కదా దాన్ని. లూసిఫర్ అంటే యాక్చువల్గా అది అపవాది అనిగా మనం గుర్తించాం. అంటే లూసిఫర్ అనే పదం ఎందుకు వచ్చిందంటే, నిజానికి అది వెలిగేది అని. నిజానికి దేవుడు దాన్ని వేకువ చుక్క అన్నాడు. అంటే అపవాది కూడా ఒకప్పుడు వెలుగు. ఇవన్నీ కూడా కాంతులు, నక్షత్రాలు, ఇవన్నీ కాంతులు. కనుక వెలుగులో సమస్తం ఉంది. మీరేమనుకుంటున్నారు? దేవుడు ఎవరైనా వెలుగు, యేసుప్రభు ఎవరు? వెలుగు. కనుక టోటల్గా వీటన్నిటి వెనక ఉన్న రహస్యం ఏంటంటే వెలుగే, కాంతే. దేవుడు వెలుగై ఉన్నాడు, యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నారు. అలాగే ఆయన చుట్టూ ఉన్న దూతలు అవి కూడా వెలుగుతో నిండి ఉన్నాయి. కనుక ఉదయ నక్షత్రంగా దాన్ని చెప్పాడంటే దాని అర్థమే లూసిఫరస్ అనే పదం. ఆ పదార్థం దానికి ఆ పేరు పెట్టారు ఎందుకంటే అది వెలిగేది అని. ఓకే, కనుక ఆ భాగంలో దేవుడు దాన్ని సృజించటం వలన అది బ్రైట్గా వెలుగుతూ ఉంటుంది, కనబడేటట్టుగా. అది చీకట్లో ఎంతో అద్భుతంగా అది మనకి కనబడుతూ ఉంటుంది. దాని నిర్మాణం అంతటి గురించి చెబుతూ చూసారు, ఎప్పుడైతే ఆక్సిజన్ ప్రాణవాయువు దాని ఉదర భాగాన్ని, పొట్ట భాగాన్ని తాగుతుందో అప్పుడండి. ఎందుకు వెలుగుతుంది అని శాస్త్రవేత్తలు పరిశోధించినప్పుడు, అంటే దేవుడు ప్రకృతిలో చేసిన ఈ మార్పుల వల్ల అది వెలుగుతుంది. అది దాని కడుపులో ఆ పదార్థం ఉంది. మన కడుపులో పదార్థం ఉంటే మన కళ్ళు వెలగాలి, మన పొట్ట వెలగాలి, మన చేతులు ఎక్కడుంటే ఆ పదార్థం వెలుగుతుంది. ఈ మధ్య చూసారా ఫ్లోరోసెంట్ లైట్స్ అని పదార్థం అని వచ్చారు. చూసారా ఆ లైటింగ్ చూసారా ఎలా వెలుగుతుందో, ఏదో సిగ్నలింగ్ లాగా. ఏదో ఒక సిగ్నల్ ఇచ్చినప్పుడు చూసారా, ఒక పోలీస్ వ్యాన్ వచ్చినప్పుడు సిగ్నల్ లైట్ వేసుకుంటూ వస్తుంది. ఏమండి
ఒక కాంతి, ఎంత కాంతి ఉందో చూసారు దానిలో, ఎంత కాంతి. ఇక దాని యొక్క అందాలు మనం చూడగలిగితే రాత్రిపూట ఏమండి, వెంటనే అది వెలిగే విధానం ఆ పచ్చటి మైదానాలలో, అరణ్యాలలో అవి మనకు కనబడుతూ మినుగురులుగా మనకు కనబడుతూ ఉంటాయండి. అవును, నిజానికి వాటిని చూచినప్పుడు మనం వెంటనే వాటిని అది హాని చేసేవి కావండి. అవి మనకేమి హాని చేసేవేమీ కావు. నిజానికి మనం చేత్తో పట్టుకున్న అవి చాలా ఫ్రెండ్లీగానే ఉంటాయి. ఏదో కరిచి వెళ్ళిపోవటం అని, విషపూరితమని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రియులారా, ఓకే, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాటిలో వెలుగును దేవుడు దాచాడు. అది బయట పురుగుగా ఉన్నప్పుడు ఆ వెలుగు కనబడదు. కానీ కొన్ని రసాయనిక మార్పులు జరిగిన తరువాత అది బాడీలో అనుకున్నప్పుడు, అది వెలుగును ప్రకాశింప చేయాలి అనుకున్నప్పుడు, ఎప్పుడైతే ఆక్సిజన్ ప్రాణవాయువు దాన్ని తాకుతుందో అప్పుడు అది వెలగటం ప్రారంభిస్తుంది. అంటే ముందు దానిలో వెలుగు ఉందా అంటే వెలిగించే పదార్థం దానిలో ఉంది, వెలిగే గుణం దానిలో ఉంది. కానీ వెలగాలి అంటే వెలగాలి అని అది అనుకోవాలి. ఆ వెలిగించడానికి అనుకూలమైన పరిస్థితులు దానికి కలగాలి. అప్పుడే వెలుగుతుందండి అది. వాటి జీవితం ఎంతో కాలం ఉండదండి. అవి చిన్ని గుడ్లుగా కొన్ని నెలల పాటు ఉన్నా అది పెద్దయి ఎగిరే సమయానికి అది బ్రతికే కాలం అంతా కలుపుకుంటే 2 నెలలు, 2 మాసాలు మాత్రమే దాని జీవిత పరిమాణం. ఆ ఈ 2 నెలల కాలంలో అది వెలుగిస్తూ వీటిలోని గుణం ఏంటో తెలుసండి. ఒకటి వెలిగితే రియాక్షన్. అందుకే చూడండి, మినుగురులన్నీ ఒకేసారి ఎందుకు వెలుగుతుంటాయి అంటే, ఒక పురుగు వెలిగేసరికి దానిని చూసి మరొకటి చూసి వెలగాలనుకుంటుంది, దాన్ని చూసి మరొకటి వెలగాలి అనుకుంటుంది. అంటే దాని స్వభావం, వాటిలోని స్వభావం ఏంటంటే ఒకరిని చూచి ఒకరు వెలగాలి అనుకొని తమలోని కాంతిని, వెలుగును విలజిమ్మాలి అనుకుని వాటిలోని ఒక మంచి ఆలోచన. పక్షులను చూసారు, ఒకేసారి గుంపుగా వెళుతుంటాయి. ఒకేసారి పక్షులన్నీ కుడివైపు తిరుగుతాయి, ఒకేసారి పక్షులని ఎడమవైపు తిరుగుతాయి. ఎందుకు ఇవన్నీ ఒకే ప్రక్కే పోతున్నాయి, ఒకే యాంగిల్లో పోతున్నాయి అనేసి అంటే, అవును, అవన్నీ సమిష్టిగా ఉన్నాయి, కలిసికట్టుగా ఉన్నాయి. ఈ మినుగురులు కూడా వెలిగేటప్పుడు ఒకటి వెలగగానే ఆటోమేటిక్గా మిగతా అన్నిటికీ సంకేతం ఏంటంటే మనం వెలగాలి, అది వెలుగుతుంది అని దానిని చూసి మరొకటి వెలగటం, దానిని చూసి మరొకటి వెలగడం. ఇది చైన్ రియాక్షన్ లాంటిది అనమాట. ఒక దానిని చూచి మరొకటి కూడా వెలగాలి అని కోరుకోవటం, ఆ వెలగడానికి దాని శరీరంలో అది మార్పులు చేసుకోవటం. ఏమండి, ఆ మార్పులకు తగ్గట్టుగా అవి చక్కగా కాంతులను విరజిమ్మటం, అది చూచిన వెంటనే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం తన్మయత్వం చెందటం. ప్రియులారా, నిజంగా వాటి జీవితాన్ని ఆలోచించగలిగితే బహు తక్కువ కాలం వాటి లైఫ్ స్పాన్, 2 మాసాల జీవితకాలం వాటికి ఉన్నప్పటికీ అది చక్కగా వెలుగుతూ మిగిలిన వాటిని వెలగాలన్న సందేశాలను, సంకేతాలను అది తెలియజేస్తూ. అందుకే చాలా అన్ని మినుగుడులు ఒకేసారి వెలుగుతూ ఉంటాయి రాత్రిపూటయే. ఎందుకు వెలగాలి? అదే వాటి మధ్య ఉన్న అనుబంధం, వాటి మధ్య ఉన్న సంబంధం, బాంధవ్యం. ఎందుకే ఏదో ఒకటి ఎలగడం కాదండి. నిజంగా ఆ ప్రాంతానికి మీరు వెళ్తే, ఆ మినుగురులు దొరికే ఆ ప్రాంతానికి ఆ రాత్రిపూట మీరు వెళ్ళి చూడగలిగితే, ఎక్కువ పురుగులు ఉన్నప్పుడు, ఆ మినుగురులు ఉన్నప్పుడు అన్నీ కలిపి ఒకేసారి వెలగటం అనేది మనం చూస్తుంటాం. అంతేగాని ఏదో ఒకటి ముందు వెలిగిన తర్వాత 1 గంట తర్వాత మిగతావన్నీ వెలగటం అనేది ఉండదు. అంటే వాటి మధ్య ఉన్న సంబంధం చూసారా? వెలిగే గుణం, ఒకదానిని చూచి మరొకటి వెలగాలన్న ఆకాంక్షతో వెలగటం, అది చూచిన వారికి కనువిందు కలగటం, ఇవన్నీ ఒకేసారి జరుగుతుంటాయి. చూడడానికి సందర్శకులు అయితే వెళుతుంటారండి. కొన్ని ప్రాంతాల్లో వీటిని చూడడానికే సందర్శకులు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అదొక పండగ వాతావరణం. ఏమండి, ఈరోజు ఫంక్షన్స్, ఏ కార్యక్రమాలలో ఏమండి ఎల్ఈడి లైటింగ్స్ లేకుండా, లేదంటే కాంతులు లేకుండా, వెలుగులు లేకుండా ఏ సంబరం జరుగుతుంది మీరు చెప్పండి? అంటే సంబరానికి సంకేతం. ఒక సీరియల్ సెట్లు వీధిలో కట్టారు అంటే ఏదో పండగ జరగబోతుంది అని అర్థం అన్నమాట. ఒకేసారి ఒక్క పేటనన్నీ వెలిగాయి అంటే ఒక సంబరాన్ని సూచిస్తుంది అన్నమాట. అంటే అవన్నీ కలిసికట్టుగా ఉండి ఒకేసారి ఒక్క లైట్ ఒక దగ్గర వెలగటం కాదండి, ఎన్నో కొన్ని వందల వేల లైట్లు ఒకేసారి కాంతులతో వెలిగేసరికి చూడడానికి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అది. మనసంతా ఉల్లాసంతో నిండిపోతుంది.
నిజానికి దేవుడు కూడా రాత్రిపూట ఈ అంతరిక్షంలో ఈ అతిపెద్ద సూర్యుని కంటే ఆకారంలో పెద్దవైన నక్షత్రాలను వాటన్నిటిని చిన్ని చిన్నిగా దూరాన్నే పెట్టి మనకి మెలమెలా మెరిపిస్తున్నాడు అంటే అది ఎవరి సంతోషం కోసం? మన సంతోషం కోసమే కదా. ఆయన చేసింది మన ఆనందం కోసం, కేవలం మన నయనానందం కోసం. అంటే మన కన్నులు చూచి పొంగిపోవాలి. అబ్బా ఎంత చక్కగా ఉన్నాయి, నక్షత్రాలు మెలమెలా మెరుస్తున్నాయి ఏంటి, వాటి రంగుల్లో తేడాలు ఉన్నాయి ఏంటి, వాటి ఆకారాల్లో తేడాలు ఉన్నాయి ఏంటి, వీటన్నిటిని చూచి మనం పొంగిపోవాలి అని పరలోకపు తండ్రి వాటన్నిటిని మన కోసం సిద్ధం చేశాడు. సూర్య చంద్ర నక్షత్రాదులను అవి ఆకాశంలో ఖగోళంలో ఉంటే భూమి మీద ఉండడానికి కూడా కనువిందు చేయడానికి ఎన్ని రకాల రంగులు. పక్షులను చూడండి రంగులు, చేపలను చూడండి రంగులు, రుచులు వేరు, వాసనలు వేరు, ఇలా ప్రతి దానిలోనూ ఎన్నిటినో చేశాడు. అంటే ఎంత ప్రేమ మనకు అర్థమవుతుంది ఆ మహానుభావునిలో. మన కంటికి ఒక ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, మన చెవులకు ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. చెవులకు ఆనందం లేదా? మీరు వినే సంగీతం, మీరు వినే ఉదయాన్న పక్షుల కిలకిలలు, అది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ శబ్దాలు వింటున్నప్పుడు ఇవన్నీ మీకోసం చేశాడు. అవి వాటి కోసం ఆకలేసి అరవటం కాదు. ఆకలేసి అరిస్తే రాత్రి కూడా పక్షులు అరవాలి కదండి. అంటే రాత్రి ఏ పక్షికి ఆకలేదనుకుంటున్నారా ఏంటి? లేదండి, మిమ్మల్ని మేలుకోవడానికి సూర్యోదయం రాగానే తన పిల్లలైన అందరికీ కూడా మంచం మించి లేవగానే బెడ్ టీ, బెడ్ కాఫీ ఎలాగైతే అలవాటో అది త్రాగగానే ఎలాగైతే మీ మనసు అంతా ఆహ్లాదకరంగా ఉంటుందో, నిజంగా ఆ పక్షుల కిలకలలో వాటి యొక్క ఆ నాదాలు మనం వింటుంటే, ఆ కుకుహులు మనం వింటుంటే మనసంతా ఉల్లాసంతో నిండిపోతుందంటే ఉల్లాసాన్ని మన మనస్సులో నింపడం కోసం ఎన్ని ఆలోచన చేశారండి ఆ కన్న తండ్రి మన కోసం. ఒకటి మన సంతోషం కోసం, రెండు మనకి జ్ఞానాన్ని బోధించటం కోసం. రెండు పెట్టాడు ఆయన అందులో. కనుక వాటిని చూచినప్పుడు, వాటి వెలుగులను చూచినప్పుడు మనం ఒక పక్షి వెలగగలుగుతుంది, ఒక చిన్న పురుగు వెలగగలుగుతుంది. ఏమండి, ఎగిరేవన్నీ పక్షి జాతికి చెందినవే కదా, రెక్కలు కలిగినవి కదా, మరి వెలుగుతున్నాయి. మనలో వెలిగేది మనం కూడా ఇంచుమించు పురుగు లాంటి వారు. దేవుడు ఎన్నిసార్లు అనేది పురుగు వంటి యాకోబు అన్నాడు. మనం పురుగులం కదా. అదేదోనండి మినుగురు పురుగండి అంటావా? మరి నువ్వెవరు? నీకోసం కూడా అన్నాడు బైబిల్లో ఒక మాట. ఏమన్నాడు ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 22:6. కీర్తనల గ్రంథంలో 22వ కీర్తనలోని 6వ వచనం, నేను నరుడను కాను, నేను పురుగును. నేను నరుడను కాను, నేను పురుగును అంటే నువ్వు కూడా ఒక మినుగుడు పురుగు లాంటి వాడు అనమాట. అనుకుందాం, చాలా పురుగులు ఉంటే ప్రతి పురుగుతోనూ మనం పోల్చుకోవాలి, ప్రతి చీమతోనూ మనం పోల్చుకోవాలి, ప్రతి జీవరాశితోనూ మనం పోల్చుకోవాలి. ఎందుకంటే వాటికి జ్ఞానం ఉంది, వాటికి వివేకం ఉంది. దేవుడు ఎన్నిటినో వాటిలో నిక్షిప్తం చేశాడు. అది చిన్నది పెద్దదని చూడకండి. ఏనుగులో మహాజ్ఞానం ఉంది, చీమలో తక్కువ జ్ఞానం ఉందని అనుకోవడానికి ఆకారాన్ని బట్టి మీరు మార్కులు వేయకండి. ప్రతి దానిలోనూ ఎంతో కొంత సందేశాన్ని నిక్షిప్తం చేశాడు దేవుడు తన పిల్లల కోసం. ఒక పక్క నీకు సంతోషాన్ని ఇస్తూ, మరో పక్క నీకు జ్ఞానాన్ని నేర్పిస్తూ, నిన్ను ఆయన పనిలో ఉంచాలన్న ఆలోచన ఆయనది, ప్రణాళిక. కనుక నీవు కూడా పురుగుగా ఉన్నప్పుడు మరి నిన్ను ఎలా ఉండమని చెప్పాడు బైబిల్లో చిన్నప్పటి నుంచి, మన సండే స్కూల్లో ఉన్నప్పటి నుంచి చదువుకోండి. ఏమని? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలగడానికి ఎక్కడుందో? మనకి టార్చ్ లైట్ బ్యాటరీలు ఎక్కడున్నాయి? వెలగాలి అని ఎందుకు కోరుకుంటున్నాడు? ఒక చిన్న పురుగు వెలుగలుగుతుంది. వెలుగును చూడగానే ఎంతో ఆనందాన్ని నీ మనసులో కలుగుతున్నప్పుడు, ఆయన మనసులో ఆనందం ఎప్పుడో తెలుసా? నిన్ను ఆయన కుమారుడిగా కన్నందుకు నీలో వెలుగును చూచినప్పుడు. ఒక మినుగురు పురుగును చూచి, వెలుగును నువ్వు చూచి సంతోషిస్తూ ఆనందపడిపోతున్నప్పుడు. ఈరోజు టెక్నాలజీ బట్టి సీరియల్ సెట్లు వచ్చి పొంగిపోతున్నాం అండి. 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, అప్పుడు ఎక్కడుంది ఇవన్నీ? అప్పుడు వాళ్ళు వేటిని చూచి ఆనందించేవాళ్ళు. వాళ్ళు ఒకేసారి మినుగురు గుంపు చూడసారి ఎంత ఆనందం వచ్చేది వాళ్ళ మనస్సుకి. ఒక విధంగా టెక్నాలజీ మనిషిని దేవునికి దగ్గర చేయాలి, కానీ టెక్నాలజీ మనిషిని దేవునికి దూరం చేస్తుందండి. అసలు దేవుని దగ్గరకే రానివ్వకుండా చేస్తుంది. అది తప్పు. ఎంత గొప్ప టెక్నాలజీ వచ్చినా అది దేవునికి దగ్గరకు మనిషిని తీసుకుని వెళ్ళేదిగా ఉండాలి. అది టెక్నాలజీ. ఈరోజు ఇవన్నీ రావటం వల్ల ప్రకృతిలో ఉన్న అందాలను, ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని మనిషి మరిచిపోతున్నాడు, కట్టుబడిపోయాడు వాటికి. ఏమంటే యంత్రాలకు కట్టుబడిపోయాడు, ఒక మొబైల్ ఫోన్కి కట్టుబడిపోతున్నాడు, ఒక కంప్యూటర్కి కట్టుబడిపోతున్నాడు, ఒక టీవీకి కట్టుబడిపోతున్నాడు, మషీన్స్ వాటికి కట్టుబడిపోతున్నాడు మనిషి.
నిజంగా ప్రకృతిని చూడగలిగితే ప్రతిరోజు నేర్పించే పాఠాలను నేర్పించే బాధ్యత దేవుడు వాడికి పెట్టాడు. చాలాసార్లు మనం చదువుకున్న పగటికి పగలు బోధ, రాత్రికి రాత్రి జ్ఞానం. అవెందుకు మనకు చెప్పాలి? దేవుని పిల్లలారా, కనుక మనల్ని ఏం కమ్మని మనకు చెబుతున్నాడు చూడండి, చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నారు అంటున్నాడేంటి? వెలగాల? మనం వెలగాల? అవును, వెలగాలి. వెలిగితేనే ఆనందం. నువ్వు వెలుగుతున్నావా? పోనీ వెలిగిన నువ్వు ఎవరినైనా వెలిగిస్తున్నావా? అసలు ఎప్పుడో ఆరిపోయిన వాళ్ళం, ఎప్పుడో చీకటిగా మారిపోయిన వాళ్ళం. మనలో ఉన్న వెలుగు ఆరిపోయి చాలా కాలం అయింది. ఏమిటి, కరెంటు పోయినప్పుడు ఇంట్లో టార్చ్ లైట్ ఉండి ఆన్ చేయకపోతే దానివల్ల ప్రయోజనం ఉంది చెప్పండి? పవర్ కట్ అయినప్పుడు మీ దగ్గర క్యాండిల్స్ ఉండి, దీపాలు ఉండి, లాంతర్లు ఉండి వెలిగించినప్పుడు దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? అవి ఉండి. ఈరోజు దేవుని కోసం వెలగాల్సిన మనిషి అవి వెలిగి చూపిస్తున్నాయి. అవి వెలుగుతూ, సంతోషాన్ని పంచుతూ, తన తోటి సమాజాన్ని మేల్కొలుపుతూ, నీకు జ్ఞానోదయాన్ని కలిగిస్తూ, దేవుడు మాలో పెట్టిన వెలుగును మేము వెలిగిస్తున్నామర్రా. మరి మీలో దేవుడు పెట్టిన వెలుగును ఏ రోజైనా మీరు వెలిగించగలుగుతున్నారా? వెలుగును చూపించగలుగుతున్నారా? ఏం చేయమన్నాడు? వెలుగును ఏం చేయమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి. ఇంతకీ ఎలా వెలగాలి? ఎలా వెలగాలి? మన నెత్తి మీద ఒక బలుగు పెట్టుకుందామా? లేదు చుట్టూ ఒంటి నిండా సీరియల్ సెట్లు ధరించుకొని మనం కూడా టక్ మనం స్విచ్ చేస్తే వెలుగుదామా? ఆ కాంతులు కాదు దేవుడు కోరుకుంటుంది. ఆ వెలుగును మరొక వెలుగు కోసం చేశాడు. వాటిలో పెట్టిన వెలుగు వేరు, వాటి చూపించే విధానం వేరు. నువ్వు చూపించవలసిన విధానం వేరు, నువ్వు వెలగాల్సిన విధానం వేరు. ఎందుకు? నువ్వెలా వెలగాలి? అది పచ్చగా వెలుగుతున్నప్పుడు, సిగ్నల్ లైట్గా అది కనబడుతున్నప్పుడు, కాంతిగా కారు చీకటిలో ఒక దీపంగా కనబడుతున్నప్పుడు నువ్వెలా కనబడాలి? మనుష్యులు మీ సత్క్రియలను చూచి, మీరు చేసే మంచి పనులు, ఉత్తమమైన కార్యాలు, దేవుని సంబంధమైన పనులను చూచి మీ పరలోకపు తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వుడి. వెలగండి, వెలగండి. వెలిగే బుద్ధి మీలో ఉంది, వెలిగించుకోగలిగే జ్ఞానం మీ దగ్గర ఉంది. కానీ ఎందుకు వెలగటం లేదు? ఆర్పేశాడు. ఏ రోజు మీలో జరగవలసిన కెమికల్ రియాక్షన్స్ జరగటం లేదు. ఏమండి, మ్యాగ్నెట్ దానికి ఉన్న గుణం ఏంటి? ఆకర్షించుకోవటం, అంతే కదా? మ్యాగ్నెట్ ఉన్న గుణం ఆకర్షణ. మరి ఎక్కడ పెట్టినా ఏ వస్తువులను ఆకర్షించుకోలేనప్పుడు అది ఒక వ్యర్థమైన పదార్థంతో సమానం. ఇంక దానికి మ్యాగ్నెట్ అనే పేరెందుకు? అయస్కాంతము అని దాన్ని ఎందుకు పిలాలి? దేవుడు మనల్ని ఏమని పోలుస్తున్నాడు? మీ సత్క్రియలను పరలోకపు తండ్రికి మహిమ కలిగే విధముగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. అంటే వెలుగు అంటే ఏదో కాదు, మీరు దేవుని కొరకు చేసే సత్క్రియలు, ఉత్తమమైన కార్యాలన్నిటినీ కూడా వెలుగుగా చూపించండి. అదే వెలుగు. ఈ ప్రక్రియ మీలో జరిగితేనే, అది ఎలాగైతే ఆక్సిడేషన్ ద్వారా, లేదంటే ఆక్సిజన్ దాని ఉదర భాగానికి తగలటం వల్ల, ఏమండి, బయోలూమినెసెన్స్, వెలుగు కాంతులు మనం చూడగలుగుతున్నాం. దానిలో జరిగే రియాక్షన్ బట్టి దానిలో గుణం ఉంది. ఏదో ఆక్సిజన్ తగిలినంత మాత్రాన అది వెలగదు. దానిలోని దేవుడు ఆ పదార్థాలను పెట్టాడు. మరి మనలో కూడా వెలుగు నింపే విధంగా వెలుగుగా ఉండమని చెబుతూ నీ సత్క్రియల ద్వారా వెలుగును చూపించమని చెప్పాడు. కానీ మనలో వెలిగేది? మనం ఎప్పుడు ఆరిపోయామండి. ఏ రోజో మనం చీకటిగా మారిపోయామండి. మనలో ఉన్న వెలుగు ఆరిపోయి చీకటే పెద్దదిగా మారిపోయిందండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మీలో ఉన్న చీకటి చాలా పెద్దది అంటాడు. చూడండి, అదే కొండ మీద ప్రసంగాల్లో మత్తయి సువార్తలో మాట్లాడుతూ 6వ అధ్యాయంలో 23వ వచనం, 6వ అధ్యాయం 23, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు కూడా చీకటి. అంటే ఎప్పుడైతే నీ కన్ను సరిగ్గా లేదో నీలో కాంతి లేదు అని అర్థం. అంటే కంటికి కాంతికి సంబంధం ఉందా? అవును. నీ కన్నే నీ దేహానికి దీపం, కాంతి. అంటే నువ్వు చూసే చూపులు, నీ చూపుల ద్వారా మెదడుకు పంపే సంకేతాలు. మనిషి ముందు ఎక్కడ తిట్టుకుంటాడు? చూస్తేనే కదా తిట్లు వస్తాయి. మనకు పడని వ్యక్తి ఎవరైనా కనపడ్డారు అనుకోండి, ఎప్పుడు మనం మూతి విరుస్తాం? ఎప్పుడు మన కళ్ళు ఎర్రగా మారుతాయి? ఎప్పుడు మన మనస్సులోని తిట్లు పురాణం ప్రారంభమవుతుంది?
కంటికి కనిపిస్తేనే కదా. అసలు ఎవరొచ్చారో తెలియలేనప్పుడు, నువ్వు ఎక్కడున్నారో తెలియలేనప్పుడు, నువ్వు ఎక్కడున్నావో తెలియలేనప్పుడు ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద కోపం నీకు ఉంటుంది? అంటే నీకు అన్నంత ప్రమాదం. నీ చూపులు నీ వెలుగును ఆర్పేస్తున్నాయి. నీలో జరగవలసిన కెమికల్ రియాక్షన్, నీలో రావలసిన వెలుగు లేకుండా చీకటిగా చేసేశాయి. నీలో నన్న వెలుగు చీకటి అయిపోతే ఆ చీకటి ఎంత దారుణమైనది, గొప్పదంటే ఉన్నతమైనదని కాదు అక్కడ ఉద్దేశం, చాలా పెద్దది, నిన్ను మింగేసేటంతటి చీకటి. దేవుని పిల్లలారా, అంటే మిమ్మల్ని మీరు ఆర్పేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు వెలుగు లేని వారిగా, కాంతి లేని వారిగా మీరు మారిపోతున్నారు. పురుగును చూచినప్పుడు భలే భలే అని ఆనందించడం కాదు, అది దాని బాధ్యత నెరవేర్చేది వెలగగలుగుతున్నప్పుడు నీవెందుకు వెలగలేకపోతున్నావు? నిన్ను వెలగమని దేవుడు చెప్పాడు, వెలగడానికి క్రియలు మనుషులు ఎదుట చెయ్యమని చెప్పాడు. నీకు క్రియలు లేవు, నీకు వెలుగు లేదు. మరి యేసు రాక ఎందుకు జరిగింది చెప్పండి? యేసు ఎందుకు వచ్చాడు? వెలిగించడానికే కదా. అక్కడి నుంచి ఎందుకు వచ్చాడు ఆయన? ఒక మినుగురులా వెలుక్కుంటూ ఆ మహాలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చూచి ఎంతమంది వెలగగలుగుతున్నారు? మాటలు చెప్పినా వెలగరు, సందేశాలు మీకు వినిపించినా మీ మనస్సులు వెలుగు రాదు, చీకటి పోదు. ఎన్నిసార్లు చెప్పాలి? కన్ను చెడిపోయింది, ఆలోచనలు చెడిపోయాయి, నోరు చెడిపోయింది, తలంపులు చెడిపోయాయి. ఇవన్నీ చెడిపోయినప్పుడు దేవుడు ఎదురు చూస్తున్న వెలుగు మీలో ఎలా ఉంటుంది చెప్పండి? మీలో ఉన్న వెలుగు ఎప్పుడో అది నిష్క్రమించేసింది, పోయింది. దేవుని పిల్లలారా, నిజంగా దేవుడు ఆ మహాలోకం నుంచి ఈ సంకేతాన్ని మీకు పంపించాడు. సంకేతం, సిగ్నల్. యేసుక్రీస్తు వచ్చి మిమ్మల్ని వెలిగించడానికి ఆయన వచ్చి అందరినీ వెలిగించుకుంటూ వెళ్ళాడు. ఆయన పక్షపాతంతో కొందరిని వెలిగించి కొందరిని వెలిగించకపోవటం అంటే ఏమీ లేదండి. మినుగురుల్లో ఉన్నది ఏంటి తెలుసా? ఒకటి వెలిగితే దానిని చూసి అన్నీ వెలుగుతున్నాయే. మరి మనం యేసును చూసి వెలిగామా? పోనీ ఆయన మాటలు విని వెలిగామా? పోనీ వెలిగిన మనల్ని చూసి ఎవరైనా వెలుగుతున్నారా? ఎవ్వరికి పట్టింపు లేదు, ఎవరికి దేవుని గురించిన ఆలోచన లేదు. వాటిని చూసి మనం ఏం నేర్చుకున్నాం? అవి భాష లేకపోయినా, మాటలు లేకపోయినా, వాటి స్వరము వినబడకపోయినా వాటి సంకేతాలు మీకు తెలియజేస్తున్నాయి. సంకేతం, సిగ్నలింగ్ అంటారు దాన్ని. ఒక లైట్ ఆరి ఎలిగితే ఏదో సమస్య. ఒక అంబులెన్స్ నీ ఇంటి ముందు ఆగిందంటే అది ఎప్పుడు ఆ కాంతి వెలుగుతూ ఉంటుంది, అది ఆరి వెలుగుతూ ఉంటుంది, అంటే ఒక డేంజర్ సిగ్నల్, సంకేతం. మరి మనలో సంకేతాలు ఏమయ్యాయి? యేసు ఎన్ని సంకేతాలు ఇస్తున్నారు, పరలోకపు తండ్రి ఎన్ని సంకేతాలను పంపిస్తున్నారు, అపోస్తలుల ద్వారా, వాక్యం ద్వారా ఎన్ని సంకేతాలు, ఈరోజు మేము చెప్పే మాటలలో ఎన్ని సంకేతాలు మీకు పంపుతున్నాం. వెలగరా? పురుగును చూసి బుద్ధి తెచ్చుకోండి. మీరు పురుగు లాంటి వాళ్ళే. అచిచ్చి అది పురుగు, నేను చాలా గొప్ప ఉండని మీరు అనుకుంటున్నారేమో, అందుకే చెప్పాను మీరు కూడా పురుగు అని. ఒక పురుగుగా అది వెలిగి తన బాధ్యతను నెరవేర్చి అనేక మందిని వెలిగిస్తున్నప్పుడు, సంకేతాన్ని పంపించి అన్నిటినీ ఒకేసారి వెలగమని చెబుతున్నప్పుడు, నీవు కూడా ఎంతమందిని వెలిగించగలుగుతున్నావు, వెలగమని చెప్పగలుగుతున్నావు? ఎక్కడుంది నీ సంకేతం? ఒక మాట చదువుతామండి. యోబు గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 30వ అధ్యాయం 23. మరణమునకు సర్వజీవులకును నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించెదవని నాకు తెలియను. ఏమంటున్నాడు? మరణమునకును సర్వజీవులకును నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు. సమాజ మందిరం అంటే గ్యాదరింగ్, కూడుకోవటం. ఈరోజు మీరంతా అక్కడ ఎందుకు కూడుకున్నారు? మినుగురులుగా వెలగడం కోసం, సంకేతాలను పొందడం కోసం. ఎందరో ఆన్లైన్లో ఈరోజు ఈ మినుగురులు, ఈ కార్యక్రమాన్ని మీరు చూడగలుగుతున్నారు, మాటలు వినగలుగుతున్నారు. దేనికి? వెలగాలి. పురుగులుగా ఆయా ప్రాంతాల్లో ఉన్న మన ప్రాంతాల్లో మనం వెలిగి చూపించి అనేక మందిని వెలిగించాలి కదా. సమాజ మందిరపు సంకేతం అంటున్నాడు చూడండి. నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించెదవు. ఎందుకు మనం వెళుతున్నాం సమాజ మందిరానికి? సమాజంగా ఎందుకు మనం కూడుకుంటున్నాం? ఒకరినొకరు పురుకొల్పడానికి కాదా? అందుకే కదా పురుకొల్పుకోనమని చెప్పాడు కదా మనల్ని. అది పాటల ద్వారా పురుకొల్పుకుంటారా? మాటల ద్వారా, ప్రసంగాల ద్వారా, వాక్యాల ద్వారా ఒకరినొకరు పురుకొల్పుకుంటారా? పురుకొల్పుకోండి.
లేదే. ఎంతసేపు ఇల్లు, పిల్లలు, బాధ్యతలు, బరువులు, ఇవేనా? ఇదేనా? దానివల్ల మీరు వెలుగు లేదు. మీరు ఆరిపోయారు, చీకటిగా మారిపోయారు. మీ చీకటి చాలా గొప్పది. మీలో ఉన్న వెలుగును దహించేసింది అది. మీలో ఉన్న వెలుగును మింగేసింది అది. చిన్న పురుగును చూచి వాటి జీవితం 2 మాసాలు బ్రతికి ఆ చిన్న జీవితాన్ని చూచి మనం ఒకవేళ పాఠాన్ని నేర్చుకోగలిగితే మన జీవితం ఏది దేవుని దృష్టికి పెద్దది కాదండి. బెత్తడంత జీవితం, ఆయుష్కాలం మనది. బెత్తడంత ఆయుష్కాలంలో ఎంత బ్రతకగలుగుతున్నాం, బ్రతుకులో ఎంత వెలుగును చూపించగలుగుతున్నాం. యేసుక్రీస్తు వారు వెలుగు కదా. వెలుగు ద్వారా ఎన్ని సంకేతాలు పంపుతున్నాడు ఆయన. ఆ సంకేతాలుగా మనం స్పందించటం లేదు. అప్పుడప్పుడు చూసారా, మనిషి స్పృహ కోల్పోయినప్పుడు తిరిగి వాళ్ళని యాక్టివేట్ చేయడం కోసం ఎన్నో రకాలైన ప్రొసీజర్స్, మెడికల్ ప్రొసీజర్స్ అంటారు. మందులు పంపించటమో, ఛాతీ మీద గుద్దడమో, లేదంటే వాళ్ళని మేల్కొల్పడం కోసం వాళ్ళ మొహం మీద చల్లటమో నీళ్లు, మన చేతనైనంత మటుకు మనం చేసేవి. అంటే ఎందుకు? వాళ్ళలో పరివర్తన, మార్పు తీసుకొని రావడం కోసం మనం చేసే ప్రయత్నం అది. మరి ఈరోజు మనం చేస్తున్న ప్రయత్నాలంటే దేవుడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడండి. నిజమండి. ఎన్ని సంకేతాలు, ఎంతమంది ద్వారా ఉదయాన్నే లేవగానే తన ప్రవక్తలందరినీ పంపించేస్తున్నాడు. నాయన వెళ్ళండి, నా మాటలు చెప్పండి. ఎన్నిసార్లు మనం చదువుకున్నాం ఆ మాట? వేకు జామునే లేచి తన పిల్లలైన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళమని ప్రవక్తలను ఆయన పడుకోనివ్వటం లేదు, దాసులను పడుకోనివ్వటం లేదు, రాజులను పడుకోనివ్వటం లేదు, సేవకులను పడుకోనివ్వటం లేదు. సంకేత సమాజ మందిరానికి వచ్చిన తర్వాత ఎన్ని సంకేతాలు మీరు ఇవ్వగలుగుతారు చెప్పండి. మీ దగ్గర నుంచి ఏమైనా సంకేతం ఉందా? అయిపోయిన తర్వాత ఏంటి? రేపు ఎక్కడ కలుద్దాం, రేపు ఏం తిందాం, రేపు ఎలా ఆనందిద్దాం, ఇవి సంకేతాలు, మనం ఇచ్చే సంకేతాలు. రేపు ఏ షాప్కి వెళ్దాం, ఏ బట్టలు కొనుక్కుందాం, ఏ గడ్డి మేద్దాం. ఆహా, ఎన్ని గొప్ప సంకేతాలు ఇస్తున్నారా మీరు. ఇచ్చే మీ పిల్లలకి ఇచ్చే సంకేతాలేంటి? మీ తల్లిదండ్రులకి ఇచ్చే సంకేతాలేంటి? మీ చుట్టూ ఉన్న సమాజానికి మీరు ఇచ్చే సంకేతాలేంటి? అవి వెలిగి ఆరి. ఎందుకంటే ఎప్పుడైనా మన అటెన్షన్ ఎటువైపు వెళ్తుంది తెలుసండి? ఎప్పుడు వెలుగుతుండే లైట్ని మనం చూడవండి. ఎప్పుడైతే బ్లింక్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంటే వెంటనే మన అటెన్షన్ ఈ వెలిగి ఆరేదాని పట్ల మనం చూస్తాం, మన కళ్ళు. అందుకనే వాళ్ళ వెలుగుతూ ఆరుతున్నాయి అవి. బ్లింకింగ్ దేవుడు ఎందుకు పెట్టాడు? అటెన్షన్ గ్రాప్ చేయటం కోసం, మీ కనుదృష్టిని సాధించడం కోసం. మీరు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారండి ఈ సమాజానికి? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఆయన వచ్చి మరణించి ఎన్ని మహాసంగతులను తండ్రి అయిన దేవుడు భూమి మీదకి రాలేకపోయినా తన కుమారుడైన వెలుగు ద్వారా ఆయన మీకు ఇన్ఫర్మేషన్ పంపించాడు. తెలుసా మీకు? యేసుప్రభు అంటే ఎవరో? వెలుగు కదా. ఆదియందు లోకమునకు వెలుగై ఉండెను, ఆయన వెలుగై ఉన్నాడు, వెలుగు లోకంలోనికి వచ్చింది, అందరిని వెలిగించుకుంటూ. యోహాను సువార్త మొదటి అధ్యాయం మనకు తెలుసు కదండి. వెలుగే కదా యేసుప్రభు వారు. వెలుగులో ఏమవుతుందో తెలుసా? వెలుగులో ఇన్ఫర్మేషన్. ఈరోజు శాస్త్రం చెప్పింది ఆప్టిక్ ఫైబర్ అంటున్నారు కదా. ఆప్టిక్ ఫైబర్ ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ. అంటే ఇక్కడ నుంచి కొన్ని ఖండాలను దాటి వెళ్ళిపోవాలంటే ఏమండి, ఈరోజు ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో తెలుసా? ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ అండి. సముద్రాల నుంచి మొత్తం కనెక్షన్. భారతదేశం నుంచి అమెరికాకి మీరు ఒక మెసేజ్ పంపించాలంటే ఎక్కడ నుంచి సముద్రాలను, భూములను దాటుకొని ఎక్కడో అక్కడ ఉంది అమెరికా ఖండం. అదొక ఖండం. ఇన్ని సముద్రాలను దాటి వైర్లు గుండా వెళుతుంది. కానీ క్షణం, మిల్లీ సెకండ్ కూడా తేడా లేకుండా ఇక్కడ మీరు అవునంటే అక్కడ అవునని వినబడుతుంది. అంటే ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ అంటారు దాన్ని. టెక్నాలజికల్గా మాట్లాడితే ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ అది. ఇంతకీ ఆప్టిక్ ఫైబర్ అనే కేబుల్లో ఏముంటుందో తెలుసా? ఒక వీడియో చూపిస్తాను మీకు, చూడండి. ఆప్టిక్ ఫైబర్లో అది వైర్ అని మీరు అనుకుంటున్నారేమో. ఆ వైర్లో ఏముంటుందో మీరు చూడాలి. ఓకే, ప్లే చేయనా ఒకసారి. కేబుల్ చూసారు, అలా కనబడుతున్నాయి, తీగల్లా కనబడుతున్నాయే. సౌండ్ పెట్టినానా? కొంచెం ముందుకు సౌండ్ పెట్టు, వాల్యూమ్ పెంచు, త్వరగా, టైం లేదు. And used to transmit light signals over long distances. Light signals. Fiber optic cables carry information between two places. Light-based technology. ఈరోజు టెక్నాలజీ అంటున్నారే, data in the form of light particles. డేటా అంతటినీ కూడా కాంతి రూపంలో వెళ్ళిపోతుందండి. కాంతి రూపంలో. Fiber optics or optical fiber
refers to the medium and the technology associated with the transmission of information as light pulses along a glass or plastic strand of లైట్ fiber. పల్సెస్ అంటున్నారు చూసారా? ఇంతకీ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా వెళ్తుందట? లైట్ పల్సెస్ అంటే కాంతి ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందా? అంటే కాంతి ఇన్ఫర్మేషన్ మోసుకెళ్తుందా? మీరు ఎంతవరకు ఆల్ ఇండియా రేడియో గాలి ఇన్ఫర్మేషన్ మోసుకెళ్తుంది అనుకున్నారేమో. అవునా? ఆల్ ఇండియా రేడియో అంటే ఎఫ్ఎంలు కానీ ఇవన్నీ ఏంటండి, అక్కడ ఏదో ప్రసారం చేస్తే దూరదర్శన్ కానీ టెలివిజన్లో గాలి ద్వారా అలా బొమ్మ వస్తుంది అనుకున్నారు కదా మీరు. ఓకే, గాలి క్యారియరే తీసుకొస్తుంది బొమ్మ, అది స్లో. అందుకే చూడండి అప్పుడప్పుడు మన టీవీలో TV9లో లైవ్ మాట్లాడుతున్నాడు, ఇప్పుడు సాయి అక్కడ పరిస్థితి ఏంటి అని అడిగితే ఆడ కాసేపు అలా చూస్తున్నాడు ఎర్రోళ్ళగా, ఎందుకంటే ఈ మాట ఇంకా అక్కడికి వెళ్ళలేదు. శ్రావణి ఇప్పుడు వినపడిందా, ఇప్పుడు విషయం ఏంటంటే అని అప్డేట్ చేస్తాడు. స్లో అంటే అక్కడ నుండి దాని మాట వీడికి వినబడేసరికి కొన్ని వ్యవధ పట్టింది, కొంత టైం. అది ఆప్టిక్ అయితే మిల్లీ సెకండ్ కూడా తేడా లేకుండా వెళ్ళిపోద్దండి. అది కాంతి వేగం అన్నారు దాన్ని. అందుకే ఈరోజు ప్రకృతిలో కూడా మనం చూసాం కదా, కాంతి కొన్న వేగం దేనికి లేదు, సౌండ్ కూడా లేటే. అన్నిటికన్నా అత్యధికంగా వేగంగా ప్రయాణం చేసేది వన్ అండ్ ఓన్లీ లైట్. దాన్ని ఎవడో ప్రపంచంలో కాదనలేని శాస్త్రీయమైన నిజం కదా, అంతే కదా. ఎందుకు ఇప్పుడు ఆప్టిక్ ఫైబర్ ద్వారా ఏం డేటా వెళ్ళిపోతుందంటే ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ మోసుకెళ్ళేది ఏంటట లోన ఆప్టిక్ ఫైబర్లోని లైట్ పల్సెస్ అన్నారంటే చిక్ 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 మనం వెళ్తుంటుందండి. కాంతి సిగ్నల్స్ వెళ్ళిపోతుంటాయి లోన్ నుంచి, కాంతి సిగ్నల్స్ అంటారు వాటిని. కాంతి ఇన్ఫర్మేషన్ మోసుకెళ్ళిపోతుంది సెకండ్ కూడా తేడా లేకుండా. ఎంత వేగం కాంతి వేగం! ఇదంతా నేను ఎందుకు చెప్పాను తెలుసా? పరలోకం వందున్న దేవుడు భూమి మీదకి యేసు ప్రభువుని కాంతిగా ఎందుకు పోల్చాడు తెలుసా? కాంతి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు ఆయన మనకి. లైట్ అయిన లైట్, ఆ కాంతిలో ఇన్ఫర్మేషన్ పంపించాడు. ఎంత ఇన్ఫర్మేషన్ ఉందండి యేసు ప్రభువులోని. 66 పుస్తకాలు చదివితే ఆ మహానుభావుడు నోరు విప్పి మాట్లాడే ప్రతి సందేశంలోనూ కూడా ఎంతో సంకేతం, ఇన్ఫర్మేషన్. ఎన్ని మాటలు చెప్పాడు, తండ్రి గురించి చెప్పాడు, పరలోకం కోసం చెప్పాడు, పాతాళం కోసం చెప్పాడు, చనిపోయిన తర్వాత జరగబోయే దానికోసం చెప్పాడు. ఈరోజు ప్రపంచం నేర్చుకున్న అత్యద్భుతమైన జ్ఞానం, ఎప్పటికీ శాస్త్ర ప్రపంచానికి అంతు చెక్కని మహాజ్ఞానం, వీటన్నిటినీ ఇప్పటికే పల్సస్ రూపంలో వెలుగుగా పరలోకం నుంచి వెలుగుగా వచ్చాడండి ఆయన. వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగులో ఏముందో తెలుసా? ఇన్ఫర్మేషన్. యేసుప్రభులో ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఇప్పుడు ఆ వెలుగును చూసి నువ్వు వెలిగించబడితే నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఏం వెళ్తుంది? చెత్త ఇన్ఫర్మేషన్ అన్ని పాశ్చాత్యం. ఏదైనా రోడ్డు మీద ఏదైనా జరిగింది అనుకోండి, ఇక వాట్సాప్లో షేరింగ్ లేనండి, నాకు చాలా చిరాకండి ఇవన్నీ. నిజంగా చాలా కోపం కూడా వీటన్నిటిని. అందుకే చూడండి, నన్ను ఎప్పుడు నేను ఏదైనా షేర్ చేశానమని ఎవరైనా అడగండి, నేను ఎప్పుడు ఎవరికి ఏది షేర్ చేయను. గ్రూపుల్లో యాడ్ చేస్తుంటే కానీ దేనికి స్పందించరు, మొత్తం డిలీట్. ఎందుకు పనికిరాని వాటన్నిటిని కూడా. మనుషులు ఈరోజు ఎంత ఉత్సాహం అంటే, ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్, గాడి తెరిచింది వెంటనే తెల్లవారు వాట్సాప్లో ఈరోజు గాడి తెరిచింది మా ఇంటి ముందు అని అడ్డగాడిది పెడుతుంది మెసేజ్. అవసరం అయ్యని నువ్వు ఏ సంకేతాలు పంపిస్తున్నావు, ఏ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నావు, నీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ పంపించడానికి ఏ రోజున ఆలోచిస్తావా? డబ్బులు ఖర్చు పెట్టవు, నయా పైసా ఖర్చు కాకూడదు, ఎప్పుడు వినడమే, నువ్వు ఎప్పుడు తీసుకోవడమే. మనం ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒక అద్దం ఉందనుకోండి, ఒక చంద్రుడు చూడండి, చంద్రుడు అది నేర్పించే పాఠం ఏంటో తెలుసా? సూర్యుడి నుంచి వచ్చే భయంకరమైన వేడిని తన దగ్గరకు తీసుకొని, చాలా టెంపరేచర్ ఉంటుందండి చంద్రుడి మీద. మీరు అనుకుంటారేమో తెల్లగా ఉంటుంది పాలపిండి ముద్ద, అక్కడ చల్లగా ఉంటుంది. చంద్రుడు నీకు ఎక్కడికి వచ్చేసరికి రాత్రి చల్లగా ఉంటాడు, నువ్వు చంద్రుడి మీద దిగు మాడిపోతావు నువ్వు అక్కడ. మరి అంత వేడిని తీసుకొని అది కాంతిని నీకు చల్లగా ప్రసరింపజేస్తుంది. రిఫ్లెక్షన్. కాంతిని సూర్యుడి నుంచి పొంది రిఫ్లెక్ట్ చేస్తుంది చల్లని కాంతి. నువ్వు ఈ మహాజ్ఞానం సంగతులు యేసుప్రభు నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నువ్వే ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నావు సమాజానికి. ఏ ఇన్ఫర్మేషన్? మళ్ళీ ఇందులో పక్షపాతమైన ఇన్ఫర్మేషన్. వీడికి నచ్చిన వాళ్ళు రేపు షేర్ చేస్తాడు. వీళ్ళు ఎలాంటి పక్షపాతాలు తెలుసా అండి? చాలామంది వీళ్ళకి ఎవరైతే నచ్చుతారో, వీళ్ళకి ఎవరికైతే అనుకూలమైన వాళ్ళు, మంచి మాటలు దీనికి సంబంధం లేదు. మంచి మాట ఎవడు చెప్పినా వీళ్ళకొద్దు. వీళ్ళు తాలూకు ఏమండి, వాడు ఏ తప్పు చెప్పినా, అబద్ధం చెప్పినా, బూతు చెప్పినా దాన్ని మాత్రం షేర్ చేస్తారండి. అన్నిటికీ లెక్కలు కొలతలు ఉన్నాయిలేండి. ఎవరిని విడిచిపెట్టడు. నువ్వు చేసే ప్రతిదీ నేను ఎత్తి మీదకి తెచ్చి నిన్ను కూర్చొని నిన్ను కుమ్మేసే వరకు దేవుడు విడిచిపెట్టాడు ఎవరిని. దేవుడు పిల్లారా, ప్రకృతిలో జరుగుతున్న మార్పులను మనం గమనించగలగాలి. పాఠాలు నేర్పిస్తున్నాయి మనకి.
ఒక చిన్న పురుగును అనుకుంటున్నావు, 2 మాసాలు బ్రతికి ఒక చిన్న పురుగులోనే అంత వెలుగును విరజిమ్మి అనేక మందిని వెలగండిరా వెలగండిరా అని సంకేతాన్ని ఇచ్చి లేపుతున్నాయి, తట్టి లేపుతున్నాయి. అవన్నీ నువ్వెందుకున్నావు? ఎవరిని తట్టి లేపడానికి? ఎవరిని లేపడానికి నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి చెప్పు. అందులో పక్షపాతం, అందులో లేమి, అందులో ఇబ్బందులు, అందులో అవసరతలు, అందులో నేను చేయలేను అని ఎన్ని సాకులు చెబుతున్నాం, ఎన్ని వంకలు చెబుతున్నాం దేవుని కోసం మనం. అన్ని పక్షపాత ధోరణి, అంతా కూడా వ్యతిరేకం, అంతా దేవునికి విరుద్ధం. అందుకే నీలోను వెలుగు చీకటైపోయింది, ఆరిపోయావు నువ్వు. దేవుడు చెబుతున్నాడండి ఈ మాటలు. ఒకసారి చదువుతూ కొన్ని మంచి మాటలు చదువు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుతుండే, గబగబగా టైం అయిపోయింది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు ఇచ్చుచున్నాను, వ్రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, పోవాలి, ఈ చీకట్లను తరిమి కొట్టండి. అంటే మీరు వెలగండి అని అర్థం అక్కడ. ఇందుకు ఏంటి మీ క్రియలు? సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు వెలుగు రూపంలో, ఆప్టిక్ ఫైబర్. ఆయన చాలా ఫాస్ట్గా వచ్చాడు ఆయన. అదే కదండి, యేసుప్రభు క్షణాల మీద పరలోకం వెళ్ళిపోయాడండి. కోటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎన్నో వాటిని ప్రయాణం చేయాలంటే, నేను చెప్పాను కదా, విశ్వం ప్రయాణం చేయాలంటే అబ్బో చిన్న విషయం కాదు, చాలా పెద్ద దూరాలు. అలాంటిది ఆకాశాలను దాటి వెళ్ళిపోయాడంటే ఆప్టిక్ ఫైబర్ వేగం, వెలుగు వేగం అది. యేసుప్రభు స్పీడ్ అది. అంత స్పీడ్తో నీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తీసుకొచ్చి నీకు అప్డేట్ చేస్తుంటే, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందు మీ యందున్న సత్యం. అది వాక్యం అని చెప్తున్నాడు చూడండి. వాక్యం అది, నీ చేతిలో ఉన్న వాక్యం నిన్ను వెలిగించేది. అది సత్యము, వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందు మీ యందును ఉన్న సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. నాకు మినుగుడులో తోక ఉంది, నేను వెలుగుతున్నాను అని చెప్పుకొని నీ పక్కన ఉన్నవాడిని ద్వేషిస్తున్నావు అనుకో. చాలాసార్లు చెప్పినా, ఎన్ని చెప్పినా బుద్ధి రాదండి వీళ్ళకి. ఎప్పుడు చూడ మనసు నిండా ద్వేషం, కపటం, అసూయ, వాతవేయబడిన మనస్సాక్షి. ఎక్కదు వాక్యం. మార్చుకోండి, లేదా చచ్చిన మరుక్షణం పాతాళానికి పోతారు మీరు. ఎందుకంటే ఆరిపోయారు మీరు, వెలుగు లేదు. ఆ మినుగురు పురుగులు నయం, అవి వెలుగుతున్నాయి, సంకేతాన్ని అందిస్తున్నాయి, మిగిలిన సమాజం అంతటినీ కూడా మేలు కలుపుతున్నాయి. లేకండి, అవి కూడా లేపగానే వెంటనే అవి కూడా స్పందిస్తున్నాయి కదండి. మిగతా మినుగురులను ఏం చేస్తున్నాయి చెప్పండి? ఒక మినుగురు వెలగగానే మిగతా మినుగురులనే అవి ఎంత చక్కగా మెరుస్తున్నాయండి. అదే కదా వీడియోలో చూసాం, ఒకేసారిగా అన్ని వెలగటం. ఇక్కడ మేము వెలగమని ఎన్నిసార్లు చెప్పినా, అరిచినా, గీపెట్టినా, ఏమండి, కరెంటు షాక్ కొట్టిన కాకి ఉంటుంది రోడ్డును పడిపోయి, అలా ఉంటారు మీరు. ఏ స్పందన లేదు. వాత వేయబడిన మనస్సాక్షి. మార్చుకోండి, మీ విధానం మార్చుకోండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొని తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. నువ్వు లవ్ చేస్తే నువ్వు వెలుగుతావు. ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, ఎప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుందిలేండి. అన్నా, నేను డాడీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అన్న. వెల్కమ్ నాన్న, వెల్కమ్. నాకు ఒకసారి రేపు అపాయింట్మెంట్ ఇస్తారా? డాడీని కలవాలనుకుంటున్నాను. ఎందుకేమో అపాయింట్మెంట్? రా. నువ్వు ఎన్నో మాటలు అన్నావు, ఎన్నో తిట్టావు, ఎన్నో రకంగా మాట్లాడావు. అయినా నేను ఒకటే చెప్పాను, ఈరోజు మనం ఇస్తున్న సంకేతం అదే. ఆ తమ్ముడు నాకు ఫోన్ చేసిన చెప్పిన ఇదే మాట చెప్పాను నేను అతనితో. ఏమనంటే తెలుసా, మనం ఎలాంటి సంకేతాన్ని సమాజానికి ఇస్తామని చెప్పండి. మనలో మనం అరుచుకోవడం, మనలో మనం కొట్లాడుకోవడం, ఖర్చుకోవడం, కాట్లాడుకోవడం, ఇది తప్పుడు సంకేతాలు ప్రజలకు వెళుతున్నాయి. వద్దు నాన్న, ఆపే. నీ సేవ నువ్వు చెయ్యి, తప్పులేదు, కానీ ప్రేమగా ఉండండి. సందేహం ఉందా, కలిసి మాట్లాడుకోండి. అయితే రేపు వస్తానని నేను, నాకు ఒక్కసారి అవకాశం ఇప్పించండి, మిమ్మల్ని అందరినీ చూడాలనుకుంటున్నాను. వెల్కమ్. రేపు ఫ్యామిలీని తీసుకొని వస్తున్నాడు. ఫ్యామిలీని తీసుకొని సస్పెన్స్ చూద్దరు కానీ తర్వాత బయటకు వస్తే ఎవరో ఏంటండి. ఇప్పుడు చెప్తే ఏముంది మజా? ఏమండి, ఈయన వచ్చాడు, ఎన్ని తిట్టాడండి ఈయన. అవన్నీ వద్దు, మర్చిపోండి. సహోదరుని క్షమించండి. మళ్ళా పాత విధానాలు, పాత ద్వేషాలు, పాత కక్షలు వద్దు. అలాంటప్పుడు మనం క్రైస్తవులం కాదు, మనం వెలిగే వాళ్ళం కాదు, ఎదుటి వాళ్ళని వెలిగించే వాళ్ళం కాదు. మనమంతా ఆరిపోయేవాళ్ళం. మనలో ఉన్న చీకటి చాలా గొప్పదిగా మారిపోయింది. అలాంటి పరిస్థితులు వద్దు. ఏమండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం,
ఎఫ్సీ పత్రిక 4:18 వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయముల కాఠిన్యము వలన తమలోని అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వ్యర్థమైన విషయాలు, వ్యర్థమైన వాటిని మీరు ఆలోచిస్తున్నారు. మారండి. ఎప్పుడు మీ ప్రాణం పోతుందో తెలీదు, ఎప్పుడు మీ లెక్క సరిచేయబడుతుందో తెలీదు. కానీ మీరు పోయే లోపు మీరు దేవుని కోసం వెలిగారు, అనేక మందిని వెలిగించారు అన్న సంకేతం దేవునికి ఇవ్వాలి, ఈ సమాజానికి మీరు ఇవ్వాలి. ఇంత వృద్ధ వయసులో కూడా ఎందుకంటే వాక్యం చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నారు? నా సంకేతాలు ఈ పిల్లలకు అందించాలి, నా మాటలు ఈ పిల్లలు వినాలి అన్న ఆసక్తి ఒక పెద్ద ఆయనలో ఉంది, మాలో ఉంది. వెంటనే మీలో ఎప్పుడు వినేవాడు, ఏమండి చెప్పేవాడు వినేవాడికి లోకువట. నువ్వు చెప్పు మేము వింటాం, చెవిటోడు ముందు శంఖం ఊదినట్లుగా. ఏమండి ఎన్ని చెప్పినా రాసుకుంటూ, ఏమండి మొల్ల కవయిత్రలాగా పుస్తకాలు ఇడిపోతుంటాయి. బుర్రకెక్కనిది పుస్తకాల్లో అక్షరాల్లో ఉంటే కుదరదో. బుర్రకెక్కించుకొని దానిని జీవితంలో అన్వయించుకో, అప్పుడు నువ్వు వెలుగుతావు. యేసు వెలిగాడు, ప్రపంచాన్ని వెలిగించాడు, అపోస్తలులు వెలిగించారు, ప్రేమతో క్రియలతో సత్క్రియలను చూపించి ఈ సమాజాన్ని వెలిగించారండి. అనేక మందికి సంకేతం, వాళ్ళ మరణం సంకేతం, వాళ్ళ వాక్యం సంకేతం, సమాజ మందిరానికి సంకేతాన్ని వాళ్ళు ఇచ్చారు. మరి నువ్వే సంకేతాన్ని ఇస్తున్నావు? స్వార్థపూరితమైన సంకేతాలు, పక్షపాతంతో కూడిన సంకేతాలు, వ్యర్థమైన సంకేతాలు, ఏమండి అవసరాల కోసమైన సంకేతాలు వద్దు. ఇప్పటికైనా మీ బ్రతుకులను మార్చుకొని, ఏమండి మినుగురులు మనిషికి పంచే జ్ఞానపు వెలుతురులని అందుకే అన్నాను. వెలుతురది, అది వెలుతురు, అందులో మీకు కనిపించేది వెలుగు. దాని ఇండికేషన్ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అరే నా పొట్ట చూసి నేర్చుకోరా. ఏం చూసి నేర్చుకుంటున్నావు? నా వెలుగు చూసి నేర్చుకో అంటుంది అది. జ్ఞానపు మాటలు మనిషికి పంచే జ్ఞానపు వెలుతురులవి. వెలిగాడు అనేక మందిని వెలిగించాడు యేసుక్రీస్తు వారు తన తరంలో. ఆ తర్వాత అపోస్తలులు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎంత మందిని వెలిగించారండి ఆ మహనీయులు. ఈ తరంలో మనం పుట్టాం, ఎంతమందిని వెలిగించగలుగుతున్నామో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి, ఆలోచించండి. ఏం చేయగలుగుతున్నా దేవుని కోసం? మీరు దేవుని కోసం ఏ సత్క్రియ చెయ్యని నాడు అసలు మీలో వెలుగే లేదు. అందుకే మొదటి చదివించాను ఆ మాట. మీ సత్క్రియలు పరలోకం ఉందన్న మీ తండ్రికి ఘనత మహిమ కలిగేటట్లుగా ఈ మనుష్యుల ఎదుట మీ సత్క్రియలను చూపించండి. ఏం చూపించగలుగుతున్నారు? మీ సత్క్రియలను ఎంత ఉదారంగా మీరు చూపించగలుగుతున్నారు? వేటిని మీరు చేయగలుగుతున్నారు? అలా చేస్తే మీరు కూడా వెలుగు సంకేతాన్ని ఇచ్చే, సమాజ మందిరంలో అద్భుతమైన వెలుగు సంకేతాన్ని ఇచ్చే సందేశకులు మీరంతా కూడా. లేదా ఎప్పుడూ ఆరిపోయి చీకటిలో కలిసిపోయే అపవాది యొక్క కారు చీకటిలో మీరు కూడా ఆరిపోయిన వారితో సమానం. ఆరకండరా, వెలగండి. మీరు లోకమునకు జ్యోతులై ఉన్నారు, వెలుగుగా ఉన్నారని ఎందుకన్నాడు తెలుసా? మీ కాంతి మిమ్మల్ని చూసి 10 మంది వెలగాలి, మిమ్మల్ని చూసి వేల లక్షల కోట్ల మంది వెలగాలి, మీ మాటలు విని వెలగాలి. వెలిగించండి. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కుమారుడైన క్రీస్తును కాంతి రూపంలో పంపించి ఎన్నో అద్భుతమైన సంకేతాలు, సందేశాలు ఈ భూమి మీదకి ఎంత ఇన్ఫర్మేషన్ మీరు పంపించారు నాయన. అది తెలుసుకున్న మేము ఈ సమాజాన్ని పంపించడానికి, వెలిగించడానికి, ఆ సందేశాలను వినిపించడానికి మేము సాయశక్తుల కృషి చేసి ఊపిరి ఉన్నంత వరకు మీకోసమే జీవించే భాగ్యాన్ని నీ దాసులుగా మాకు అనుగ్రహించండి. క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధిలో వేడుకొనిచున్నాము తండ్రి.